హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరికతో మీ దగ్గరికి వస్తున్నాను. ఈ సంవత్సరాంతంలో మనకి ఇవ్వబడే హెచ్చరికలు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని జాగ్రత్తగా మనం విని వాటి ప్రకారంగా మనల్ని సరిదిద్దుకుంటే ఈ హెచ్చరికలను, దిద్దుబాటులను తైలాభిషేకంగా అంగీకరిస్తే మనం ధన్యులమవుతాం. మరో కొత్త సంవత్సరంలో వ్యత్యాసమైన, ప్రత్యేకమైన, పరిశుద్ధమైన జనంగా, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకగలుగుతాం. కాబట్టి ఈ హెచ్చరికలు, అనుదిన ధ్యానాలు, కలువరి ప్రతిత్వాన్ని ఈ లాస్ట్ డేస్లో, ఈ ఇయర్కి ఎండింగ్లో ప్రతిదీ తప్పకుండా వినండి. రెడీ, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, నీకు వందనములయ్యా. మాలో ఇంకా నీకు ఇష్టం లేని వాటి నుండి విడిపించబడుటకు, మా స్థితిని మేము గ్రహించుకున్నటకు, నీ కృప కొరకు వేడుకున్నటకు, మా ముందున్న ఈ కొద్ది రోజులు సద్వినియోగపరుచుకున్నటకు, ఈ రక్తంలో కడగబడి నిర్దోషులు ఉంటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను, వినండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. యోహాను యేసుక్రీస్తుకి అతి ప్రియుడైన శిష్యులలో ఒకడు. యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకునేవాడు యోహాను తనను గురించి. అయితే యోహాను యేసును ఎంతో ప్రేమించాడు. అయితే క్రీస్తు ప్రేమ ముందు తన ప్రేమ నథింగ్ అని గుర్తించి యేసు చేత ప్రేమించబడటం గొప్ప భాగ్యమని ఎంచాడు. అందరు శిష్యులు హతసాక్షులు అయ్యాడు. కానీ నిండు వృద్ధాప్యంలో కూడా ఎన్ని రీతులుగా యోహానును హింసించినా అతడు మరణించలేదు. పద్మాస్ లోయలో పడేస్తే అక్కడ ప్రకటన గ్రంథం రాశాడు. ఆ సమయంలో పండు వృద్ధుడుగా 100 ఏళ్ళు పైబడి వయసులో ఉన్నప్పుడు విశ్వాసుల్ని, కొత్తగా రక్షించబడిన వారిని, చిన్నవారిని చిన్న పిల్లలారా అని సంబోధించేవాడు. అంటే మరి పసిబిడ్డలేం కాదు, ఇక్కడ కొత్తగా రక్షించబడిన వారలారా, ప్రభువును ఎరిగిన శిశువులుగా ఉన్న వారలారా, మీరు పాపము చేయకుండా వలనని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. రక్షించబడిన కొత్తలో చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ అలవాట్లలో పొరపాటు అన్నట్టు కొందరు తెలియకుండానే ఏదో ఒక చిన్న పొరపాటు చేసి, ఇక నేను తప్పు చేశాను, పాపం చేశాను, ఇక నన్ను దేవుడు క్షమించడు అని కుమిలిపోతూ నిరుత్సాహపడిపోతూ ఉంటారు. మీరు కూడా రోజు వాక్యం వింటూ చాలా ఉత్సాహంగా వెళుతూ అకస్మాత్తుగా ఏదో ఒక శోధనకు చోటించి పొరపాటు జరిగిన తర్వాత ఇంకా నేను ఈ భక్తిలో కొనసాగలేను, ఇంకా అయిపోయింది అని ఆగిపోయిన వాళ్ళు ఉన్నారా? ఈ లాక్డౌన్ డేస్ అంతా మీకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము, రాత్రి, తెల్లవారుజాము దేవుని వాక్యం అందిస్తుంటే ఎందరో బలపడుతున్నారు. కొందరు అంటున్నారు, మేము ఈ మధ్య చూడటం లేదండి, మాకు పనులు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, నిరుత్సాహం వచ్చేసింది, జీవితంలో విరక్తి పడుతుంది అంటున్నారు. మీకోసమేనండి. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల, ఒకవేళ పొరపాటును మీరు పాపం చేస్తే, తప్పు చేస్తే ఆగిపోవద్దండి. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. నేరం చేసినప్పుడు కోర్టుకు వెళ్తేనండి, అక్కడ లాయర్లు ఉంటారు. మన పక్షంలో వారు వాదిస్తారు. వారికి తెలియక వెళ్ళాడండి ఆ రోడ్లో, లేక వాడు స్పీడ్గా వెళ్ళటానికి ఏదో ప్రమాదం, అత్యవసరమైన పరిస్థితిలో
వేగంగా వెళ్ళాడు, ఆయన్ని మన్నించండి అని మన పక్షంలో న్యాయాధిపతి దగ్గర విన్నవించుకుంటున్నట్టు మనం ఒకవేళ ఈ లోకంలో పొరపాటు చేస్తే వదిలిపెట్టడంట ప్రభు. తండ్రి కఠినముగా ఉన్న తండ్రి దగ్గర చట్టం న్యాయం నెరవేర్చవలసి ఉన్నా నేను వీరికి ప్రాయశ్చిత్తం చేశాను, వీరి రుసుము నేను కడతాను, వీరి కొరకు నేను ప్రాణం ఇచ్చాను కదా, వీరిని నా నామంలో క్షమించు అని మన పక్షములో బతిమిలాడే ప్రభు అనుకున్నాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళక ముందు మీరు పాత సంవత్సరంలో ఆగిపోయి ఉన్నారేమో, ఎక్కడైనా నిలిచిపోయి ఉన్నారేమో, కొన్ని నెలలైపోయిందో, కొన్ని రోజులైపోయిందో, ఇంకా నేను బతకలేను దేవుని కొరకు సాక్షిగా, తప్పులు చేసేస్తున్నాను అని బాధపడుతూ కూర్చున్నారేమో. అక్కర్లా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. మనం చేయవలసిందంతా ఏంటంటే, అవునయ్యా నేను తప్పు చేశాను ప్రభువా అని ప్రభు దగ్గర మన బాధ చెప్పుకుంటే, మన పాపమును ఒప్పుకుంటే ఆయన క్షమించటానికి, మనకు రావాల్సిన శిక్షను ముందుగానే భరించిన ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఇంకా నాకు క్రీస్తు వద్దు, ఇంకా నేను క్రైస్తవ జీవితం జీవించలేను, ఇంకా పరిశుద్ధంగా ఉండలేను, పాపానికి నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను, ఇక పడిపోతున్నాను నేను అని దిగులుతో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఈ రోజున యేసు క్రీస్తు అని ఉత్తరవాది మనకున్నాడు, మన పక్షంలో బ్రతిమిలాడే ప్రభువు ఉన్నాడని గుర్తించి ఆయన సన్నిధికి రండి. రక్షించబడిన వాడు పాపంలో పొరపాటున పడతాడేమో కానీ పాపంలో సంతోషించలేరండి. మీకే తెలుసు, మీరు ప్రభువుని ఎరగకముందు పాపంలో పరవశించారు. ప్రభువుని ఎరిగిన తర్వాత తప్పు చేస్తున్నప్పుడు మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఆ పాపంలోనూ సంతోషంగా ఉండలేకపోతున్నారు, ఇటు ప్రభు కొరకు బ్రతకలేకపోతారని దిగులు పడుతూ తపనపడుతున్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో మీరుంటే ఇది మంచి సమయం అండి. మనం సరిచేసుకుని కడగబడిన వారిమై ప్రభు క్షమాపణను పొంది మరొక్కసారి ప్రభు సాక్షులుగా నిలువబడి సాగిపోటకు మన ముందున్న నూతన సంవత్సరంలో ప్రవేశించి ఆధ్యాత్మికంగా బలపడుటకు ఈ మధ్యాహ్నం ప్రభు ఒక తీర్మానం చేసుకోమని మనకి అవకాశం ఇచ్చాడు. మీరు పాపం చేయకుండాలని మీకు ఇది రాస్తున్నాను. ఒక్కవేళ మీరు పాపం చేయకూడదు, ఒక్కవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పొరపాటు చేస్తే, క్షణికమైన ఉద్రేకంలో లేక శోధనలో వెంటనే ఒక గొర్రె పిల్లను బురదలో వేస్తే ఎంత వేగంగా లేచి దులుపుకుంటుందో అంత త్వరగా మన తప్పును గ్రహించుకొని ప్రభు పాదాల దగ్గరకు పరిగెడితే ఎంత త్వరగా నీవు ఒప్పుకుంటావో అంత త్వరగా నిన్ను కడిగి శుద్ధుడిగా చేసేస్తాడు. అవునండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అయిపోయిందంతే. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా వచ్చాయి. కాబట్టి ఈ పాత జీవితంతోటే, ఆ సందిగ్ధతతోటే, ఆ దిగులుతో, ఆ సగం భక్తితో కొత్త సంవత్సరంలో ప్రవేశించొద్దండి. ఒప్పేసుకోండి, చెప్పేసుకోండి, మీ నిజస్థితిని దేవునికి చెప్పండి. కాదనేవాడు కాదైనా, కడిగేవాడైనా, విడిచిపెట్టేవాడు కాదైనా, విమోచించేవాడు మనకు ఒక గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో మీరు తప్పోయారో, ఏ విషయంలో మీరు దేవుణ్ణి బాధ పెట్టారో, ఏ విషయంలో మీరు దిగులు పడుతున్నారో ఆ విషయాలు ప్రభుతో చెప్పుకొని ఒప్పుకోనండి. మీ పక్షంలో ఆయన తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు కనుక మనల్ని క్షమిస్తున్నాడు, మనకు మరింత శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు వింటున్నవారు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో నీ వెరుగుదువు. నేను జారిపోయాను, నేను పడిపోయాను, నేను పొరపాటు చేశాను, నా చేత కావటం లేదో అని ఎవరెవరు కృంగిపోతూ ఉన్నారో వారిని నీవు దర్శించుము నాయన. ప్రభువా, నువ్వు నాకు సహాయం చేయని నీ పాదాల దగ్గరకు పరిగెత్తేవారిగాను, నీ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నూతనమైన జీవితాలు కలిగి ముందుకు సాగిపోవారిగాను ఉండుటకు
ఈ సంవత్సరాంతంలో ఈ సందేశాన్ని హెచ్చరికను వింటున్న ప్రతి వారి మీదను నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి పరివర్తనతో పశ్చాత్తాపంతో శుద్ధ హృదయంతో మరో నూతన సంవత్సరంలో ప్రవేశించే కృపలను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలంలో కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఏదైనా సమస్యలో ఉంటే, బయటపడలేని మార్గంలో ఉంటుంటే, మీ పక్షంలో ప్రార్థన చేయాలంటే మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. 954041 నెంబర్కి ఒక వాయిస్ మెసేజ్ లేక టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఫోన్ చేయకండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే మీ కామెంట్స్ పంపించడం కూడా మర్చిపోకండి. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి మరో లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. ఇది కావలివాని హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక.